ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగానే ఉంటాం మనం. కాస్త లేట్ అయింది వీడియో పెట్టడానికి, ఏమనుకోకండి. మన సాయి మనకు తెచ్చిన ఒక అక్షయ పాత్ర లాంటి ఒక విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సాయి ఏమంటాడంటే, బిడ్డ, నువ్వు ఏ విషయాలలో ఏ బాధ అవసరం లేదు. నువ్వు నన్ను ఎంత స్వతంత్రంతోటైనా అడుగు, నీకు ఏదైనా దక్కుతుంది. నీకు దక్కదు అనే ఆలోచన నువ్వు ఎప్పుడు పెట్టుకోకు బిడ్డ. నీకు ఏ విషయానికైనా, ఏ డబ్బు కొరత అయినా, ఏ విషయానికైనా నువ్వు అడగచ్చు. ఎందుకంటే నీకు ఆ స్వతంత్రం ఇచ్చాను కదా బిడ్డ. నా దగ్గర నుంచి నీకు ఏది కావాలనుకుంటే అది నువ్వు పొందుతావు. అది నువ్వు నిజాయితీగా ఉంటావు కాబట్టి ఎప్పుడు నువ్వు పొందుతావని నేను చెప్తున్నాను కదా. నువ్వు ఎప్పుడూ బాధపడకు. నీ సాయి నేనున్నాను కదా. నువ్వు బాధపడాల్సిన అవసరం ఏదీ లేదు. నీకు అక్షయ పాత్ర లాంటి ఒక విషయం చెప్తాను ఇప్పుడు. నువ్వు ఎంత తీసుకుంటే అంత అక్కడి నుంచి వస్తుంది. ఏంటంటే, నేను నీకు ఏది ఇవ్వాలనుకుంటే నువ్వు అది అడగవచ్చు. అది అడిగిన వెంటనే నీకు వస్తుందా అని అంటే, అది ఏ రూపంలో వస్తుందనేది నేను చెప్తాను. అది నువ్వు అందుకుంటావని నేను అంటున్నాను కదా. నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చడానికి నేనున్నాను. నువ్వే దిగులు చెందకు, నీ అన్నీ చూసుకుంటాను. అలాగే నువ్వు ఏదైనా పాజిటివ్నెస్తో నువ్వు అడిగి చూడు, నీకు జరిగిపోతుంది. కొంచెం లేట్ అయినా ఎంతో అందమైన జీవితం నీకుందని నేను చెప్తున్నాను. లేట్ అయిందని బాధపడకు బిడ్డ. ఆ లేటులోనే ఉంటుంది ఎంతో అందమైన జీవితం, మంచి ఫలితము, గొప్ప ఫలితం వస్తుంది లేట్ అయినా కూడా. ఆ ఫలితాన్ని అందుకున్నప్పుడు నువ్వు పడే సంతోషం నేను చూడాలి కదా బిడ్డ. అందుకే ఎప్పుడు బాధపడకు. ముందు అన్నీ మంచి రోజులే. అవన్నీ నీ రోజులు, నీకు సొంతమైన రోజులు, నీకు గొప్ప రోజులు రాబోతున్నాయి. వచ్చినాయి కూడా. అవి నువ్వు గుర్తించటం లేదేమో. గుర్తించు. ఆ గుర్తించడం వల్ల నీకు సంతోషం కలుగుతుంది, నీ పిల్లలకు సంతోషం కలుగుతుంది. ఆ గుర్తించిన రోజు నువ్వు ప్రతి ఒక్కటి ఈజీగా చేసుకుంటావు. ఈజీగా బాబా నాకు మంచి రోజులు వస్తాయి అన్నావు కదా బాబా, వచ్చాయి అని నువ్వే చెప్తావు. ఎందుకంటే నీ బాబా నీ తోడున్నాడు కదా. ఎప్పుడు బాధపడకు. అన్ని విధాలుగా నేను చూసుకుంటానని నేను చెప్తున్నాను కదా. బాబా నీ వెంటుంటే నీకు ఏది జరగదని నువ్వు నమ్ముతావు. నమ్మినాడే కదా నీకు మంచి జరుగుతుందని ఆ రోజు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నువ్వు నన్ను నమ్మినావు కాబట్టి నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ పిల్లలు ప్రతి ఒక్కరు అన్ని విధాల సెట్ అయిపోతారు. ఆ సెట్ అవ్వడం అనేది నీకు ఇష్టమైన విధానంగానే సెట్ అవుతారు. కాబట్టి నువ్వే పరిశాన్ పెట్టుకోకు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండు. నీతో ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచు. నీ గుణం నాకు తెలుసు. నువ్వు ఎదుటి వాళ్ళని బాధ పెట్టే గుణం కాదు కాబట్టి నువ్వు సంతోషంగా లేకపోయినా ఎదుటి వాళ్ళని మాత్రం బాధ పెట్టవు. అలాంటి దానివి నీకెందుకు బాధ కలిగిస్తాను బిడ్డ. నిన్ను సంతోషంగా ఉంచడమే నా ఉద్దేశం. సరిగ్గా మంచి రోజులు రాబోతున్నాయి. అందిపుచ్చుకో బిడ్డ. చెప్తున్నా, అర్థమైందా తల్లి? నేను చెప్పిన విధానము. నా దగ్గర నువ్వు అడిగింది ఏదైనా వస్తుంది అక్షయ పాత్ర లాగా అని చెప్తున్నాను కదా. కాబట్టి నువ్వు ఏ బాధ దిగులు చెందకుండా ఆరోగ్యంగా ఉండు. నీకు అన్నీ మంచి జరగబోతున్నాయి. ఈ శ్రీరామనవమి తర్వాత నీకు, నీ పిల్లలకు, నీ భర్తకు అంతా మంచి జరగబోతుంది. ఆ జరిగే అన్ని మంచి రోజులను చూసి నువ్వు ఎంతో సంతోషపడతావు. బాబా, నేను అడిగిన దానికన్నా ఎక్కువనే ఇస్తున్నావు బాబా అని నువ్వే చెప్తావు బిడ్డ. అందుకే నువ్వు ఏ దిగులు చెందకు. అన్నీ టైం ప్రకారం జరుగుతూనే ఉంటాయి. టైం రాందే బాధపడి అయ్యో నాకు ఇలా జరిగిందే అని బాధపడకూడదు బిడ్డ. టైంను బట్టి అన్నీ వస్తూనే ఉంటాయి. నీ వయసు ఎంత చిన్నదానివే కదా, ఎందుకు బాధపడతావు? నీ వయసులో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉన్నారో కొంచెం ముందు కూడా చూడు. వాళ్ళు పడే బాధలో నీకే బాధ చిన్నదే. కాబట్టి నువ్వే దిగులు చెందకు. ఈ పండుగ తర్వాత మంచి జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు అనుకోండి. మంచి జరుగుతుంది బిడ్డ. రామనామంలో ఉన్న గొప్పతనం అదే. మనం రాముణ్ణి తలుచుకున్నామంటే కష్టాలన్నీ పటాపంచలైపోతాయి. అలా చేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనడం వల్ల మనకు ఉన్న కష్టాలు, బాడీలో ఉన్న వ్యాధులు కూడా పోతాయి.
కాబట్టి మంచిగా ఉండండి. మీకు కావలసినవి నేను చేయడానికి నీ సాయిని, నీ బాబాని నేను ఉన్నాను. విన్నారు కదా అండి మన బాబా చెప్పిన సందేశము. మనకెందుకండి, మన బాబా ఉన్నప్పుడు మనకెందుకు బాధపడాలి? మన బాబా టైం ప్రకారము మనకి ఏమేం కావాలో, మనకి ఏం చెందాలో అవన్నీ కరెక్ట్గా చెందేటట్టు చేస్తాడు. బాబా మన తోడుంటే ఏ కష్టము రానియాడు. బాబా తోడు వల్ల ఎంతోమంది మంచిగా అయిన వాళ్ళు మనం ఎంతో మందిని చూసాము. అలాంటిది మనకెందుకు మంచి జరగదు? మనం మంచి వాళ్ళం కాబట్టి మనకు మంచిగా చేస్తాడు. బాబా చెప్పినవన్నీ కరెక్ట్గా జరుగుతాయి. శ్రీరామనవమి తర్వాత మంచి జరగబోతుంది నీకు, అన్నీ మంచి రోజులే. ఆ రోజులను చూసి సంతోషపడతావని చెప్తున్నారు కాబట్టి మనం అవి అందిపుచ్చుకోవడానికి సంతోషంగా ఎదురు చూద్దాం. ఎన్ని రోజులు ఉంది? 2 డేసే కదా, కాబట్టి సంతోషంగా ఉందాం. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మంచి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతోటి బాబా సందేశంతో మేము ముందుకు వస్తాను. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.